క్రిస్మస్ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. సాగర తీరం విశాఖలో జనం పెద్ద సంఖ్యలో లోకరక్షకుడి ఆరాధనలో పాల్గొన్నారు. ప్రభువు అవతరణను స్మరిస్తూ స్తోత్రాలు చేస్తున్నారు. విశాఖలో క్రిస్మస్ సందడిని మా ప్రతినిధి వాసు లైవ్ లో అందిస్తారు. వాసు, ఓవర్ టు యు. క్రిస్మస్ వేడుకలు అయితే చాలా ఘనంగా జరుగుతున్నాయి. మనం ఇప్పుడు విశాఖ సీతమ్మధార చర్చిలో ఉన్నాం. ఇక్కడ భారీగా ఏర్పాటు చేసి క్రిస్మస్ వేడుకలు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ ఫాదర్ ఉన్నాడు, అడిగి తెలుసుకుందాం. క్రిస్మస్ వేడుకలు విశేషాలు చెప్పండి. Christmas is the birth of Jesus. God so loved the world that he sent his only begotten Son to save the whole world. God's love is great. He is concerned about everyone. He does not leave out anyone. Everyone is in his heart. And it's a beautiful feast of love, hope, peace, joy. ముఖ్యంగా విశాఖలో చూసుకుంటే హుదూద్ తర్వాత ఈ క్రిస్మస్ వేడుకలను అయితే క్రైస్తవ సోదరులు చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు. మనం ఇంకా ఇక్కడ ప్రార్థనకు వచ్చినటువంటి భక్తులు ఉన్నారు, అని తెలుసుకుంటాం. చెప్పండి సార్, హుదూద్ తర్వాత ఈ వేడుకలు జరుపుకుంటున్నారు, ఎలా ఉంది? ఈ హుదూద్ తర్వాత అండి, మీ అందరూ చూశారు విశాఖపట్నం ఎవలా డివాస్టేషన్ అయింది. బట్ ఏంటంటే వైజాగ్లో ఉన్నవాళ్ళు అందరూ కలిసి కట్టి రైట్ ఏకంగా విత్ యునైటెడ్, దెర్ వాజ్ నో డిఫరెన్స్ ఆఫ్ ఎనీ రిలీజన్. ఆల్ వర్క్డ్ వెరీ వెల్ ఫర్ ద యూనిటీ ఆఫ్ అవర్ పీపుల్ and also for the development of Vizag. I take this opportunity, మన TV5 చూసిన వ్యూవర్ అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, హుదూద్ తర్వాత వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాం మనం, తుఫాన్ ఎదుర్కొని. మీరు చెప్పండి. ఎందుకంటే క్రీస్తు ప్రేమ సందేశం అందరికీ చాటడానికి మనందరం కూడా విశాఖపట్నం ప్రతి చర్చిలో కూడా ఈ క్రీస్తు జయంతిని చక్కగా జరుపుకుంటున్నాము. ఇది ప్రపంచంలో మానవులందరికీ సంతోషకరమైన దినము. శాంతి, సమాధానము, సోదర ప్రేమని చాటడానికి కోసమే ఇవన్నీ కూడా మనం జరుపుకుంటున్నాం. కాబట్టి ఇది యావే ప్రభు తన అద్వితీయ కుమారుని పంపించి మానవుల్ని పాపం నుంచి రక్షించి మరణం నుంచి రక్షించడానికి అతను అద్వితీయ కుమారుని పంపించి ఈ విధముగా ప్రపంచంలో అందరినీ రక్షించడానికని ఒక ప్రణాళికలను తయారు చేసి పంపించారు. దానివల్ల మనందరం ఈ క్రిస్మస్ పండుగను ప్రతి సంవత్సరము ఘనంగా జరుపుకుంటున్నాము. శాంతి సమాధానములతో జరుపుకుంటున్నాము. శాంతి, సమాధానము, సోదర ప్రేమ అందరికీ చాటడానికి కోసం ఈ క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నాము. దేవునికి వందనములు, స్తోత్రములు. ఇది పరిస్థితి. ఎక్కడ చూసినా సరే ఈ హుదూద్ తర్వాత విశాఖలో క్రిస్మస్ సంబరాలు అయితే ఘనంగా జరుపుకుంటున్నారు. ఒక సీతమ్మధారే కాకుండా అటు గాజువాక రూరల్ ప్రాంతాల్లో కూడా అనేక చోట్ల క్రిస్మస్ సంబరాలు అయితే ఘనంగా జరుగుతున్నాయి. వార్ టు స్టూడియో.